ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించాలని భావిస్తోంది. అంతేకాదు మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను 16 స్థానాలను విజయకేతనం ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా టీఆర్ఎస్ లోకి తీసుకుంటున్నారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేఖా కాంతారావు టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించారు. ఇక తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తనకు మంత్రి పదవి తన కుమారునికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారని సమాచారం. దీంతో సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ లో దాదాపు చేరడం ఖరారైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోవాలని యోచిస్తున్న కాంగ్రెస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇక తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించిన ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రకటించారు. నేడు మీడియాతో మాట్లాడిన ఉపేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమని పేర్కొన్నారు. తన అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.